ఈ సమస్యల పరిష్కారంలో ముందు మన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగానికి సమావేశానికి ఇచ్చేసి అందరి అమూల్యమైన సందేశానికి ఈ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీలో పనిచేసిన రోజులు కష్టపడి పనిచేసిన వ్యక్తులు అంటే ఆర్టీసీ కార్మికులే. ఇక్కడ ఉన్న మా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగ సోదరులకు కూడా నమస్కారం. వాస్తవంగా మీ బాధలు చూస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే మనసు కూడా కొద్దిగా కలచెందినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాలకు వచ్చినాను. మా ఉద్యోగం వదిలేసి 2001 సంవత్సరంలోనే ఒక పార్టీ పెట్టాలి, ఉద్యమం రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వచ్చినాను. పదవులు మిగతావి ఆశపడి రాలే, అవి వాతంతట అవి వచ్చినాయి. మిగతా వాళ్ళలాగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఉద్యమకాడని చెప్పుకోలే, అన్నీ వదిలేసి తెలంగాణ రాష్ట్రం రావడమే మా లక్ష్యం అని చెప్పి చిన్న వయసులోనే అన్నీ వదిలేసి వచ్చినాను. ఉద్యమ ప్రస్థానాల్లో అన్నీ చూసినాను. ఎవరు ఏం కాంట్రిబ్యూషన్ చేసిండ్రు, ఎవరి కాంట్రిబ్యూషన్ తోటి తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా బలంగా సమాజంలో పాతుకుపోయింది, ఎవరి కాంట్రిబ్యూషన్స్ తోటి తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందనే నిర్ణయం ఢిల్లీ పెద్దలు గ్రహించిండ్రు, పార్టీలు గ్రహించినాయి. అందులో ఒక ప్రధానమైన పాత్ర ఆర్టీసీ కార్మికులది. అయితే ఇక్కడ చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, సింగరేణి కార్మికులు సమ్మెలు చేస్తే ఆ రోజు వాళ్ళది కూడా ఒక పెద్ద పాత్ర. వాళ్ళకు అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చినాయి. మిగతా ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొద్ది గొప్ప వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత త్యాగం చేసి మొత్తం ప్రగతి రథచక్రాలనే ఆపేసిన ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు, విశ్రాంత ఉద్యోగులకు కావచ్చు, మొండి చేయ దక్కింది. ఇది ఎవరు కాదన్నా, నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇదే మాట, అధికార పక్షంలో ఉన్నా ఇదే మాట మాట్లాడతా, నిజాయితీగా నిబ్బరంగా ధైర్యంగా మాట్లాడుతాను. ఎందుకంటే నిజమైన ఉద్యమకారులు మేము, మీ బాధను మేము అర్థం చేసుకుంటాం. కానీ కొంతమంది అర్థం చేసుకుంటలేరు. ఆ ప్రభుత్వంలో అర్థం చేసుకుంటలేరు, ఈ ప్రభుత్వంలో అర్థం చేసుకుంటలేరు. తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ సోయి కావచ్చు, ఇంకా కొంతమందికి ఈ ప్రభుత్వంలో రాలే. తెలంగాణ లేకుంటే వీళ్ళకి పదవులు ఎక్కడివి, అధికారం ఎక్కడిది? ఉమ్మడి రాష్ట్రాల్లో వీళ్ళందరూ అయ్యేదా? అధికారులు ఎండీలు చైర్మన్లు అయ్యేదా? డీజీపీలు అయ్యేదా? మన రక్తం, మన పోరాటంతో ఈరోజు రాష్ట్రం వచ్చింది. మరి ఆ రాష్ట్రం రావడానికి కారకులైన ఫౌండేషన్గా ఉన్న ఉద్యోగులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళ గురించి ఏ రోజైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే నిజాయితీగా చెప్పాలంటే ఆలోచిస్తలేరు. మిమ్మల్ని ముందు వరుసలో పెట్టి మీ డిమాండ్లు తీర్చే బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కొత్వాల్ గారు చెప్పిన విషయాలు, నాకు తెలిసిన విషయాలన్నీ బేరీజ్ వేసుకుంటే మీకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత, తగ్గించాల్సిన బాధ్యత మీ ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వంలో పాత్రదారులుగా ఉన్న మాకు ఉన్నది. దాన్ని నిజాయితీతోటి మేము నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు కూడా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము అనుకున్నాము, పొన్నం ప్రభాకర్ గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీలో ముఖ్యమైన నాయకులను కొంతమందిని తీసుకొని కూర్చోబెడతాం. చాలా డిమాండ్స్ ఉన్నాయి. నేను ఇంటర్నెట్లో కూడా కొట్టినా ఇప్పుడే. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న డిమాండ్స్ ఏవి అంటే చాలా డిమాండ్స్ దాంట్లో వచ్చినాయి. కానీ మనం ఇమ్మీడియట్గా మనకి ఏం కావాలా, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో మనం ఏమైతే మనం కొద్దిగా బెటర్ అవుతాం ఇప్పటికీ అని మీరే కొద్దిగా అంచనా వేసుకొని ఒక షార్ట్ డిమాండ్స్ చార్టర్ మీరు తీసుకొని రెడీ చేసుకోండి. 100% నేను కొత్వాలన్న మిగతా నాయకులు కూర్చొని మొదలు మనం ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో మాట్లాడదాం, దాని తర్వాత ఎండి గారితో మాట్లాడదాం, దాని తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ తోటి మాట్లాడదాం, దాని తర్వాత మేము మల్లురవి గారితో మాట్లాడి ఢిల్లీకి పోతాం. ఇట్లా మీరు ఏ ఏ డిమాండ్లను ఎవరెవరితో మాట్లాడాలా వాటి అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆ మీటింగ్లు పెట్టిస్తాం. మా శక్తి ఈరోజు వాళ్ళను రిక్వెస్ట్ చేయడము,
మిమ్మల్ని తీసుకుపోయి కలిపేయడము, ఇది న్యాయము ఇది అన్యాయం అని చెప్పడం, అది ఖచ్చితంగా మేము బాధ్యతతో నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రావడానికి మీరు ఒక ముఖ్య కారణం, మీరు సైనికుల్లాగా పనిచేసింది. మొత్తం కూడా మూకుమ్మడిగా మీరు మీ కుటుంబాలు మీకు తెలిసిన వ్యక్తులు అందరూ కూడా పోయిన ప్రభుత్వం దించేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కియాలి అని చెప్పి మీరు పనిచేసిండ్రు, హృదయంతో పనిచేసిండ్రు. ఆ విషయం మా అందరికీ తెలుసు. అందుకే ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఇది చేయడానికి ఏం లేదు. మీ బాధలు అర్థం చేసుకుంటున్నా. తోటి తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు చేసిన కంట్రిబ్యూషన్ గుర్తుకు తెచ్చుకుంటున్నాం. మా శాయశక్తుల ఈ అధికారుల ఫ్రేమ్వర్క్లో, ఈ సిస్టమ్ ఫ్రేమ్వర్క్లో మీకు ఏ న్యాయం చేయగలుగుతామో ఖచ్చితంగా దానికోసం కొట్లాడతాము, నిలబడతాము, అందరినీ కూడా ఒప్పించే కార్యక్రమం చేస్తాం. ఇది నిజాయితీగా చెప్తున్న మాట, ఏదో మీటింగ్ కోసం చెప్తున్న మాట కాదు. మీ బాధలు కష్టాలు ఉద్యమ సమయంలో చూసినాం. మళ్ళీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సుదీర్ఘమైన సమ్మె చేస్తే అప్పటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ మీద ఒక కక్షపూరితమైన భావనతో వ్యవహరించిన తీరు కూడా మా కళ్ళెదుటే అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీ సమస్యల పట్ల సానుకూలత ఉంది. ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి అనే కోరిక మా మనసుల్లో కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ చేసుకుంటాం. నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాం. 2 సంఘాలు ఉన్నాయని తెలిసింది, వాళ్ళలో కూడా ముఖ్యులను పిలిచి మాట్లాడతాం. మీ సమస్యలు ఏమున్నాయి అర్థం చేసుకొని అందరినీ రిప్రజెంట్ చేస్తూ గౌరవ మంత్రివర్యుల దగ్గర మొదలు కూర్చుంటాం. ఆ తర్వాత మనం కార్యాచరణ చేసుకుందాం. ఈ మీటింగ్ పెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. నేను ఒక మొన్న అంటే మీ అందరికి కూడా ఒక ఆలోచన, మన ప్రైవేట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు టీచర్స్ డే సందర్భంగా. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా 10,000, 12,000 చాలా చిన్న చిన్న శాలరీస్ తోటి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అయితే ఎటువంటి ఫెసిలిటీస్ కూడా రావు. అందుకే వాళ్ళకు సూచన చేసిన ప్రైవేట్ టీచర్స్ అందరు కలిసి మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకుందాము. తలా కొద్దిగా వేసుకుంటే ఒక ఆపత్ సమయంలో ఆసరా ఉంటుంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. మీరందరూ కూడా అటువంటిది సామూహికంగా ఏమైనా అందరం కలిసి చేసుకునే కార్యక్రమం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు కూడా మేము మీకు అందజేస్తాం. నా వంతుగా మీ మొత్తం అందరూ కూడా మహబూబ్నగర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇక్కడ అడ్రస్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే నా వంతు 5 లక్షల రూపాయల వెల్ఫేర్ ఫండ్కు కంట్రిబ్యూట్ చేస్తా. మీరందరూ కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేసుకుంటే ఏదైనా పెద్ద ఆపద మన మిత్రులకు, సోదరులకు వస్తే వాళ్ళకు ఆసరగా ఉంటుందని చెప్పి ఒక సూచన చేస్తా ఉన్నా. మీరు కార్యాచరణతో రండి, మీతో పాటు నడుస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చాలా దీనమైన అవస్థలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళ డిమాండ్ మళ్ళీ చెప్తా. రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి ఈరోజు సభను పెట్టుకున్నారు. నన్ను, ఒబేదుల్లా కొత్వాల్ గారిని కూడా పిలిచిండ్రు. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మేము విన్నాం. చాలా సంవత్సరాలుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉన్నా కూడా పరిష్కరింపబడలేదు. కొన్ని కుటుంబాలు చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి. 500-1000 రూపాయల పెన్షన్ తోటే ఆ కుటుంబాలు కాలం వెలబుచ్చుతూ ఉన్నాయి. వాళ్ళకు రేషన్ కార్డులు లేవు, పెన్షన్స్ రావట్లేదు. చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ దృష్టికి ఇవి తీసుకొస్తాం. మంత్రి గారితో కూడా వారి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి మా ఆర్టీసీ కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి ఏదో రకంగా వాటిలో కొన్నిటినైనా పరిష్కారం చేసే దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో
ఆర్టీసీ కార్మికుల పాత్ర బలమైనది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రగతి రథచక్రాలు ఆపిండు, ఒక్క బస్సు కూడా బయటికి పోలే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంద్ పెట్టిండు. దాని ప్రభావం తెలంగాణ ఉద్యమం మీద చాలా పడ్డది. అట్లా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద, మా మీద ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చే దిశగా మేము కానీ, మా నాయకులు కానీ, ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఉన్న ఒబేదుల్లా కొత్వాల్ గారు, మిగతా నాయకులు కావచ్చు, మేము నిజాయితీతోటి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.